విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కర్కాటకంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 21వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. కర్కాటక రాశి వారికి ఈ మాసం ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై మంచి తెలివితేటలను ప్రదర్శిస్తారు. తద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో విలువ, గౌరవం, మర్యాద పెరుగుతాయి. పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత అంతా అనుకూలంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి 3వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలను చేస్తారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఏ పని చేపట్టినా అన్ని పనులు సకాలంలో లాభదాయకంగా పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో రావలసిన ధన ఆదాయం 2వ వారం తర్వాత చేతికి అందుతుంది. స్థిరాస్తుల అమ్మకం వల్ల అధిక లాభాలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.